ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యోహాను 1:11. ఒకసారి ఒక పెళ్లికి ఒక పెద్ద నాయకుడు వచ్చాడు. ఒక సామాన్య క్రైస్తవుడు అతనికి ఆ నాయకునితో గతంలో పరిచయం ఉన్నట్టుంది. ఆ నాయకుని దగ్గరికి వెళ్ళి విప్పారిన ముఖంతో బాగున్నారా అన్నా అని చెయ్యి ముందుకు చాపాడు. ఆ నాయకుడు తన చెయ్యి ఇవ్వలేదు. అతని కేసు చూస్తూ నువ్వెవరయ్యా అని అడిగాడు. ఈ వ్యక్తి నేను సార్ పలానా గుర్తులేనా అన్నాడు. ఏమో నాకు గుర్తు రావడం లేదు అంటూ ఆ నాయకుడు మరోవైపుకి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి ముఖం వాడిపోయింది. పరిచయస్తులు మనల్ని గుర్తుపట్టకపోతే చాలా అవమానంగా బాధగా ఉంటుంది. ఆయన వస్తాడని ఆదాము హవ్వలకు దేవుడు చెప్పాడు. పితరులకు ప్రవక్తలకు చెప్తూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో అనేక మార్లు ఆ ప్రజలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇచ్చిన సూచనలన్నీ నెరవేరాయి. చివరికి ఆయన చెప్పినట్టు రానే వచ్చాడు. ఆయన స్వజనమే ఆయన్ని గుర్తుపట్టలేదు. ప్రాచీన గ్రీకు గాథలో యులైసిస్ అనే వీరుడు దూరదేశాల్లో అనేక యుద్ధాలు చేసి గెలిచాడు. అతని జైత్రయాత్ర 20 సంవత్సరాలు సాగింది. అతడు అనేక దేశాలు రాజ్యం యుద్ధం చేసి ఓడించాడు. శక్తి ఉడిగి గాయపు మచ్చలతో దాదాపు గుడ్డివాడైపోయి కుంటుతూ తన సొంత ఊరు ఇతికాకు తిరిగి వచ్చాడు. ఎవరూ అతన్ని గుర్తించలేదు. అతనికి విశ్వాసపాత్రుడైన యుమేయాస్ కూడా అతడే తన యజమాని అని నమ్మలేకపోయాడు. యులైసిస్ కొంతకాలం పెంచిన కుక్క మాత్రం మొరుగుతూ తోక ఊపుతూ అతడంత దూరం ఉండగానే పరుగు పరుగున చెవులు రిక్కించి వాసన పట్టి వచ్చి అతనిపై దూకి పాదాలు నాకింది. ఆ ఆనందంలో యులైసిస్ ఆ కుక్క ఎదుట కూర్చొని దాని మెడపై తలవాల్చి ప్రాణం విడిచాడు. యూదులు మన ప్రభువును విసర్జించిన యూదుల చేత కుక్కలు అని పిలిపించుకునే అన్యజనులమైన మనం ఆ ప్రభు పంచన చేరాము. దేవుడు యూదా జాతిని అంతగా ప్రేమించి సిద్ధపరిచి తన కుమారుని రాక గురించి అంత సమాచారం ముందుగానే ఇస్తూ వచ్చినా వారెందుకు ఆయన్ని అంగీకరించలేదు? అతి జాగ్రత్త, సాంప్రదాయమా, అక్షరార్థమైన వారి ధర్మశాస్త్రమా, ఆయన రాకడ వివరాల గురించి వారిలో కలిగిన అపార్థమా? ఆయన 12 మందితో 3 ఏళ్లు కలిసి తిరిగిన చివరికి ఏం జరిగింది? సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యోహాను 21:4. వారాయనను గుర్తుపట్టలేదు.